ఎండాకాలంలో కూడా చెరువులు మత్తుల్లో తుంగి గత 10 ఏళ్లు స్వర్ణయుగాన్ని తలపించింది. కానీ ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ నాయకులు గాలి మాటలతో గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ చీకటి యుగాన్ని తెస్తున్నారు అని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. ఇక్కడ తెలంగాణ రాకముందు భూగర్భ జలాలు అడుగంటినటువంటి ప్రాంతం భారతదేశంలో నంబర్ 1 గా ఉన్నది. ఆ రోజులలో తెలంగాణ. మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భూగర్భ జలాలు బ్రహ్మాండంగా ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్ళు పడ్డటువంటి సీన్ ఈ దేశంలో ఎక్కడన్నా ఆవిష్కరించబడ్డది అనంటే అది 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. అందుకనే కేసీఆర్ గారి పాలన స్వర్ణయుగం అంటే గోల్డెన్ ఏజ్. ఇప్పుడు కొనసాగుతున్నది డార్క్ ఏజ్ అంటే చీకటి యుగం. 1 సంవత్సర కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజలు కూడా, ఏ ఒక్క వర్గం కూడా, యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఏ ఒక్క రంగం కూడా మరి రేవంత్ రెడ్డి పాలనలో చక్కగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. గాలి మాటలు చెప్పడం, గాలి తిరగడమే తప్ప ఉత్తర కుమార ప్రగల్భాలతో కాలక్షేపం చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల పరంపరను చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి కౌంట్ డౌన్ ప్రారంభమైందని నేను వ్యక్తిగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జిను మార్చడం జరిగింది. అనేక రకాలుగా హైకమాండ్కు ఈ పాలనా దుర్మార్గం తెలిసి వస్తా ఉన్నది కాబట్టి సరి అయినటువంటి రిపోర్టింగ్ లేదు. వచ్చినటువంటి అబ్జర్వర్లను కూడా మేనేజ్ చేస్తున్నారనేటువంటి భావన బహుశా కాంగ్రెస్ కలిగినట్టున్నది. ఈ ఇన్ఛార్జ్ చేంజ్ అనేది కౌంటర్ కు నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నా. ఈ సంవత్సర కాలంలో హామీలు నెరవేర్చడంలో గాని, సమర్థవంతమైనటువంటి పాలన అందించడంలో గాని పూర్తిగా వైఫల్యమైనటువంటి వారి పనితీరును ప్రజాక్షేత్రంలో మనం ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉండాలి. ఆ రకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. తెలంగాణ ఏకైక పార్టీ తెలంగాణ ప్రయోజనాలకు పనిచేసేది బీఆర్ఎస్ అనేటువంటి విషయంలో ఇప్పుడున్నటువంటి ప్రజానికానికి కూడా కొంత స్పష్టత వస్తున్నప్పటికీ దాన్ని నిరంతరం ఒక కార్యాచరణగా ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున అంటే ఒక నాయకుడు అనుకోని పరిస్థితులలో పార్టీ నుండి పోతే ఆ నాయకుడు ఆయన నాయకత్వాన మిగతా నాయకులు కూడా వాస్తవాన్ని గ్రహించి తండోపతండాలుగా తరలి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఆ పాలన నిర్వాహకం ఒకటైతే మన పాలన, మన పార్టీ, మన నాయకత్వం చేసినటువంటి పరిపాలన తీరే ఇందుకు నిదర్శనం. కాబట్టి కేసీఆర్ గారి పాలన అంటే ప్రజలకు భరోసా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.